హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథల సిరీస్లో కోటలో కుక్కలు అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలన చేసే సమయంలో ఒకప్పుడు బోధిసత్వుడు రుద్రభూమిలో శునకంగా జన్మించాడు. వందల కొలది కుక్కలు గల ఒక పెద్ద మందకు పెద్దగా ఉంటూ వచ్చాడు. ఒక రోజున రాజు మేలుజాతి తెల్లటి గుర్రాలను పూంచిన ఒక అందాల గుర్రపు సారట మీద విహారం కోసమని వెళ్ళి సూర్యాస్తమయం అయ్యేసరికల్లా తిరిగి కోటకి చేరుకున్నాడు. చేరుకున్న వెంటనే గుర్రపు సారటను పెరట్లో విప్పి వదిలేశారు పరిచారకులు. ఆ రాత్రి పెద్ద వర్షం కురిసి సారటు అంటే బండి పూర్తిగా తడిసిపోయింది. పైగా రాజుగారి కుక్కలు మేడ దిగి వచ్చి ఆ బండికి ఉండే తోలు సామాగ్రిని అంతటినీ కొరికేసి ముక్కలు చేశాయి. మర్నాడు పరిచారకులు రాజు వద్దకు పోయారు. ప్రభు, కుక్కలు వచ్చి మన సారటు బండి సామాగ్రిని అంతటినీ కొరికి పోగులు పెట్టాయి అని ఫిర్యాదు చేశారు. ఈ మాట వినడంతోనే రాజుకు కుక్కల మీద విపరీతమైన కోపం వచ్చింది. పెద్దవ కుక్కలు, కనబడిన కుక్కనల్లా కొట్టి చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు ఇలా ఆజ్ఞ ఇవ్వగానే రాజ్యంలో కుక్కల వధ ప్రారంభమైంది. కంటబడిన ప్రతి కుక్కని రాజుగారి తలారి వాళ్ళు పట్టి చంపుతూ ఉన్నారు. ఈ గొడవ ఎక్కువ కాగానే రాజ్యంలో ఉన్న కుక్కలన్నీ కలిసి బోధిసత్వుడు ఉండే రుద్రభూమికి వెళ్ళాయి. ఏమిటి, మీరందరూ ఎందుకిలా పరిగెత్తుకు వచ్చారు అని అడిగాడు బోధిసత్వుడు ఆత్రంగా. ఏలిక, ఇంకేముంది, మన జాతినే నాశనం చేసే ముసలం పుట్టిందిప్పుడు. రాజుగారి గుర్రపు బండి మీద తోలు ముక్కలను ఏవో కుక్కలు కొరికేసేయట. ఈ మాట తెలియగానే ప్రభువులు మండిపడి కుక్క జాతినే కంటపడకుండా నిర్మూలన చేయమని ఆజ్ఞ ఇచ్చారట అని విన్నవించుకున్నాయి ఆ కుక్కలు. అప్పుడు బోధిసత్వుడు ఇలా తలిచాడు. బయటుండే కుక్కలు కోట లోపలికి వెళ్ళడానికి ఎంత మాత్రమూ సాధ్యపడదు. ఏమీ అంటే అహోరాత్రాలు పారావాళ్లు కాపలా కాస్తూనే ఉంటారు. కనుక ఇది కోటలో ఉండే కుక్కలు చేసిన పనే కానీ వేరేమీ కాదు. ఈ మాట నిజం. పోతే నేరం చేసిన కుక్కలు బాగానే ఉన్నాయి, కానీ ఏ పాపం ఎరుగని నా కుక్కలు నిష్కారణంగా బలి కావాల్సి వచ్చింది. ఇలా ఊరుకుంటే ఇలా. నేరం చేసిన కుక్కలు ఏవో కనుక్కొని రాజుకు పట్టించి నా కుక్కలను నేను రక్షించుకోవడం రాజుగా నా బాధ్యత కదా అనుకుంది. ఇలా తలచి కుక్కల రాజు అయిన బోధిసత్వుడు తన సాటి కుక్కలతో, మీరేమీ భయపడకండి, మిమ్మల్ని రక్షించే భారం నాది. నేను రాజు వద్దకు పోయి వస్తాను. నేను వచ్చే వరకు మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి సముదాయించాడు. సముదాయించాక బోధిసత్వుడు తన మనసులో, ధర్మం జయించాలి, రాజు న్యాయాన్ని పాలించాలి అని అనుకుంటూ బయలుదేరాడు. అలా కోటకు వెళ్తున్న ఆ కుక్కను చూసి రాజభటులెవ్వరూ ఒక్క రాయి కూడా దాని మీద విసరలేదు, కోపగించుకోనూ లేదు. అక్కడ కంటబడిన కుక్కలన్నిటినీ చంపమని ఆజ్ఞ ఇస్తూనే రాజు వచ్చి దర్బార్లో న్యాయస్థానమందు ఆసీనుడయ్యాడు. అప్పుడు బోధిసత్వుడు అనే శునకం సింహాసనం కింద నుంచి దూరి వచ్చి రాజు ఎదుట నిలబడింది. రాజుగారి పరివారం ఆ కుక్కను పట్టబోయారు, కానీ పట్టవద్దు అని రాజు వారిని ఆటంకపరిచాడు. బోధిసత్వుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, కుక్కలనన్నిటినీ చంపివేయమని ఆజ్ఞాపించింది తామేనా అని అడిగాడు. అవును అన్నాడు రాజు. అవి చేసిన తప్పేమిటి రాజా అని మళ్ళీ అడిగాడు బోధిసత్వుడు. మా ఆస్థానపు సారటుకు గల సామాగ్రిని కొరికి వేశాయి అని చెప్పాడు రాజు. సరే రాజా, ఆ కొరికిన కుక్కలేవో తమకు ఆనవాలు తెలుసా అని ప్రశ్నించాడు బోధిసత్వుడు. తెలియదు అన్నాడు రాజు. మరి నేరం చేసే కుక్కలేవో తెలుసుకోకుండా కంటబడిన కుక్కలన్నిటినీ చంపేమండవు న్యాయమేనా? నిరపరాధులను నిష్కారణంగా చంపడమేనా ధర్మం అని అడిగాడు బోధిసత్వుడు. మా గుర్రపు బండి సామాగ్రి పాడు చేయడం చేతనే కుక్క జాతిని నాశనం చేయాలనుకుంటున్నాం అని చెప్పాడు రాజు. అయితే మీ పరిచారకులు కుక్కలన్నిటినీ చంపుతారా, కొన్నిటిని వదిలిపెడతారా అని మళ్ళీ ప్రశ్నించాడు బోధిసత్వుడు. అన్నిటినీ చంపరు. మా కోటలో ఉండే ఉత్తమ జాతి శునకాలను తాకరు అని చెప్పాడు రాజు. అప్పుడు బోధిసత్వుడు ఇలా అన్నాడు. ప్రభు, ఇప్పుడే కదా తమరు మా సారటు సామాగ్రి కొరికివేయడం చేతనే కంటబడిన కుక్కనల్లా చంపివేసి కుక్క జాతినే నాశనం చేయవలసిందని ఆజ్ఞాపించాం అని సెలవిచ్చారు. మళ్ళీ తమరే సెలవిస్తున్నారేమిటి మా కోటలో కుక్కలను మాత్రం తప్పించి అని?
దీన్ని బట్టి చూస్తే రాజుగారికి పక్షపాతం, ద్వేషం, అవివేకం, భయం అనే 4 అవలక్షణాలు పట్టినట్టుగా కనబడుతున్నాయి. ఇవి ఎంతమాత్రం రాజలక్షణాలు కావు. న్యాయ విచారణ చేసే ప్రభువులు నిష్పాక్షికంగా ఉండాలి. కానీ ఇప్పుడు తమ ఆజ్ఞ వల్ల కోటలో కుక్కలు మాత్రం సురక్షితంగా ఉంటాయి. ఏ పాపం ఎరుగని ఊర కుక్కలన్నిటినీ నిష్కారణంగా బలి చేస్తున్నారు. రాజ్యంలో ఇదే జరుగుతుంది. న్యాయం ఎంతమాత్రం పాలింపబడ్డం లేదు. అదిగో ప్రభువు న్యాయం పాలించడం లేదు అని ఆకాశవాణి కూడా పలుకుతుంది. వినురాజా, కోటి కుక్కలు కూటికి లేక కలవెలపడుతుంటే దోషమెరగని ఊర కుక్కలు బలి అయిపోతున్నాయి. రాజా, ఇదేనా నీ న్యాయం? ప్రభు, ఇదేనా నీ ధర్మం అని ప్రశ్నించింది. ఈ మాటలు వినేసరికి రాజు హృదయంలో గొప్ప మార్పు వచ్చింది. మరైతే మా గుర్రబండి సామాగ్రి పాడు చేసిన కుక్కలు ఏవో నీ బుద్ధిబలం ఉపయోగించి చెప్పగలవా అని అడిగాడు. అందుకు బోధిసత్వుడు, చెప్పలేకే అంటూ మన కోటలో ఉంటున్న మేలుజాతి కుక్కలే అని చెప్పాడు బోధిసత్వుడు. అదేం మాట అన్నాడు చిరాకుతో రాజు. కావలిస్తే రుజువు కూడా చేయగలను ప్రభు అన్నాడు బోధిసత్వుడు. ఏది చేయి చూద్దాం అన్నాడు రాజు. కొంచెం మజ్జిగ, గరికపోచలు తెప్పించి కోటలోని కుక్కలను రప్పించమన్నాడు బోధిసత్వుడు. ఆయన సలహా ప్రకారం మజ్జిగలో గరికపోచలు ముక్క చేసి పడేసి ఆ కుక్కలకు పట్టించారు. వెంటనే ఒక్కొక్క కుక్క వాంతి చేసుకోవడం ప్రారంభించింది. అవి మింగిన తోలు ముక్కలన్నీ ఒక్కటి మిగలకుండా బయటపడ్డాయి. అప్పుడు బోధిసత్వుడు, రాజా, తెలిసిందా ఇప్పుడు? నీ పనివాళ్లు నీ కుక్కలకు సరిగ్గా ఆహారం పెట్టకపోవడం వల్ల కడుపు మాడి అవి తోళ్లు కొరుక్కు తినవలసి వచ్చింది అని చెప్పాడు. రాజు పరమానందభరితుడై, ఈయన సునక రూపంలో ఉన్న బోధిసత్వుడే తప్ప మరెవ్వరూ కాదు అని నిశ్చయించి తన ఛత్రాన్ని బోధిసత్వుడికి పట్టించాడు. అప్పుడు బోధిసత్వుడు, రాజా, న్యాయ పరిపాలన చేయడమే రాజలక్షణం అని చెబుతూ ఇంకా అనేక ధర్మాలు ఉపదేశించాడు. ఈ బోధలు అన్నీ విన్న తర్వాత రాజు ప్రతి జీవిని దయగా చూడవలసిందని పరివారానికి చెప్పాడు. ఆనాటి నుంచి కోటలో ఉండే కుక్కలకే కాకుండా రాజ్యంలో ఉన్న కుక్కలన్నిటికీ 3 పూటల తగినంత ఆహారం పెడుతూ కావలసిన సదుపాయాలన్నీ అమర్చమని ఆజ్ఞాపించాడు. కుక్కల విషయంలోనే కాదు, బోధిసత్వుడి బోధలు ఎప్పటికప్పుడు వింటూ రాజు తన జీవితంలో అనేక మంచి కార్యాలు చేసి కైవల్యం పొందాడు. ఈ విధంగా శునక రూపంలో ఉన్న బోధిసత్వుడు 10,000 సంవత్సరాల పాటు లోకానికి ఉపదేశాలు చూసి ఎంతో మందికి తరుణోపాయం చూపించి ఆయన కూడా ధన్యుడయ్యాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.